హలో, హాయ్. ఈరోజు సండే స్పెషల్ మేక పోతు తలకాయ కర్రీ అనమాట. ఈరోజు చూపిస్తాను ఎలా చేసుకోవాలో, చూసి తెలుసుకొని చేసుకోండి. శుభ్రం చేసి దీంట్లో కుక్కర్లో పెట్టుకున్నాను. ఏమోయినా ఇదిగో 1.5 గ్లాస్ వేసాను. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. తర్వాత మసాలా చూపిస్తాను. ఇదైతే నేను వేసుకోవట్లా, దీంట్లో మెదడు దీంట్లో వేయను, దీంట్లో పాడైపోద్ది. ఇది సపరేట్గా వేపి చూపిస్తాను. పెట్టేసాను. ఇంకా మసాలా చూపిస్తాను మీకు. 8 విజిల్స్ వచ్చాయి. ఇంక చాలా ఆపేస్తున్నాను, ఉడికిపోయి ఉంటుంది. చూపిస్తాను. 10 మిరియాలు, కొబ్బరి ముక్క, అల్లము, ధనియాలు, 1 రోజు చెక్క మొక్క మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇవి టేస్ట్ బాగుంటాయి. ఏదైనా మటన్లోకి గసాలు కంపల్సరీ వేసుకోండి. మసాలా వేసేసిన తర్వాత ఇంకా తిరమాత వేసేసుకుంటాం. మెత్తగా వేసుకోవాలి, కొంచెం కూడా గరుగ్గా ఉండకూడదు, అప్పుడే బాగుంటుంది. అది ఉడికిపోయిన కూర. ఇంకా తిరమాత పెట్టేసుకుంటాము, బండలు పెట్టేసుకొని. లేదండి, కారం వేయలేదు, ఉప్పు పసుపు మాత్రమే వేసాము. కూరలో దీంట్లో మసాలా వేసిలో మసాలాలో కారం వేసుకుంటాము. మసాలా వేసేద్దాం. మసాలా వేగిపోయింది. ఇప్పుడు వేసుకుంటున్నాం కారం. ఇందాక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ అయిపోయింది. ఇంకా దించేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయినట్టే తినడానికి. తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేటు, తినేస్తాము. మీరందరూ కూడా ఇలాగే చేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. ఎక్స్ట్రా ఏం పని లేదు. లైక్ చేసి షేర్ చేసేసేయండి.